ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో సిఐటియు అనుబంధం మదర్ తెరీసా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవం గురువారం భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కార్మికులు ఘనంగా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల బాధలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎన్ రమణారావు, సిఐటియు జిల్లా నాయకులు డిఎన్వి ప్రసాద్, సుభాషిని, టి నాగమణి, సిఐటియు మండల కార్యదర్శి చిట్టిబొమ్మ కొండలరావు, సంఘ అధ్యక్ష కార్యదర్శులు రాంబాబు, ఎస్కే మస్తాన్, రైతు సంఘం మండల కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను అమలు చేయాలి. సంక్షేమ బోర్డుల పథకాలన్నింటినీ అమలు చేయాలి. సంక్షేమ బోర్డుల పథకాలన్నింటినీ ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్నటువంటి క్లెయిమ్లన్నింటినీ నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఇవ్వాలి. దగ్గరలో ఉన్న ఇసుక క్వారీల నుంచి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలి. ఉచిత ఇసుకను జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు చేయాలి. ఏ ఆంక్షలు లేకుండా ఉచిత ఇసుకను తగ్గించాలి. సిమెంట్ ఐరన్ ధరలను తగ్గించాలి. సిమెంట్ ఐరన్ ధరలను చేయాలి. సంక్షేమ బోర్డుని అమలు చేయాలి. సంక్షేమ బోర్డుని పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లు అన్నింటినీ వ్యాపారం చేసుకొని దాన్ని పథకాలుగో లేకపోతే సొంతానికి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. ఆ గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా గత 5-6 నెలల పాటు భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు. అలాగే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇసుక సమస్య మీద అవినీతి జరిగింది అని ఇసుక మాఫీ అరికట్టాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఆ రోజు 5-6 మాసాలు ఆ రోజు సందర్భం జరిగింది. అది కార్మికులు పోరాటంతో ఆ రోజు మళ్ళీ ఇసుకని ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాలు చెప్పినాయి, మేనిఫెస్టోలో పెట్టినాయి భవన నిర్మాణ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ బోర్డును మేము అమలు చేస్తామని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పెట్టిన 2009లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఆయన కుమారుడు వచ్చిన తర్వాత 2019లో మొత్తం నిర్వహణ చేశాడు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వహణ చేయడమే కాకుండా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయకూడదని చెప్పేసి అధికారులకు మెమో ఇచ్చాడు. 12-14 మెమో. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులుగా అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఆ మెమో రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన చట్టం అమలు చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికుల సంఘాలు వ్యాప్తంగా కోరడం జరిగింది. మరి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టం ఇది. దీన్ని ఎవరు బ్యాన్ చేయడానికి కానీ దీన్ని వేరే దారిలో మళ్లించడానికి కానీ సాధ్యపడని ఈ చట్టం, దీన్ని దొడ్డిదారిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు జరగకుండా ఇచ్చిన 12-14 మెమోని ఎత్తుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో ఎప్పుడైతే 12-14 మెమో ఇచ్చి అప్పటి నుంచి పథకాలు ఆఫ్ చేశారు 5 ఏళ్ళ నుంచి కూడా, అప్పటికే స్కూటనీలో జరిగిన పెండింగ్ సంస్థలు బోల్డ్ ఉన్నాయి. అప్పటికే 3 కోట్ల రూపాయలు మనకి ఉన్నాయి. ఆ సంస్థలు అప్పటి నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఆగిందో ఆ సంక్షేమ బోర్డు నుంచి ఆ పథకాలన్నీ కూడా ఈ కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎక్కడ సమావేశం ఎక్కడ సభ జరిగినప్పటికీ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి దాదాపు 45 రోజులు సుమారు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన ఊసే లేదు, ఎక్కడ మాటే లేదు. ఏదో పత్రికల మట్టికి ఉచిత ఇసుక అని చెప్పి పత్రికలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఉచిత ఇసుక అనేది ఎక్కడ అమలు జరగడం లేదు. అసలు ఇసుక అమలు జరిగితేనే, ఇసుక బయటికి రిలీజ్ చేస్తేనే, ఇసుక సమస్య పరిష్కరిస్తేనే అనేక రంగాలుగా ఉన్న 40 రకాలుగా ఉన్న 40 రంగాలు ఉన్నాయి దీంట్లో భవన నిర్మాణ కార్మికులకి. దీంట్లో అప్పుడు సిమెంట్ సేల్స్ ఆగుతుంది, సిక్స్ సేల్స్ ఆగుతుంది, ఐరన్ సేల్స్ ఆగుతుంది. దేనికైనా ఇసుక ముడి పదార్థం ఇంటికి నిర్మాణానికి అవసరం కనుక ఇసుక లేనిదే అన్ని రంగాలు కూడా కుదేలయ్యే పరిస్థితి ఉంది. మరి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇసుక సమస్య ఉచితంగా ఇస్తాన ఇసుక సమస్యను పరిష్కరించి అప్పుడు వదిలేసిన గత ప్రభుత్వం ఆపేసిన భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డు చట్టాన్ని మనకి ఇవ్వాలని, అలాగే గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల నుంచి 2,900 కోట్ల రూపాయలు దారి మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు జమ చేసి భవన నిర్మాణ కార్మికులు ఆపేసిన సంక్షేమ బోర్డు అప్పటి నుంచి పునరుద్ధరణ చేసి ఆ పెండింగ్ క్లెయిమ్లన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. డిఎన్వి ప్రసాద్, సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి.
ఈరోజు ములగలంపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల 5వ వార్షిక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ఎంతో కాలంగా వాళ్ళు కోరుకుంటున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 90% మంది పైగా తెలుగుదేశం కూటమికి ఓటేసి భవన నిర్మాణ కార్మికులు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అడిగేటువంటి న్యాయమైన కోరికలు, వాళ్ళ వెల్ఫేర్ బోర్డు ఏదవుతుందో వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కార్మికులందరూ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 2009 నుంచి వెల్ఫేర్ బోర్డు అమల్లో ఉంది. ఎవరన్నా కార్మికులకు సంబంధించి చనిపోతే నష్టపరిహారాలు ఇస్తూ ఉన్నారు. కార్మికుల కుటుంబాల్లో పెళ్లిళ్ళు జరిగినా డెలివరీలు జరిగినా పరిహారాలు పొందుతూ ఉన్నారు. మరి సెస్ అనేటువంటిది ఏదైతే వసూలు చేస్తున్నారో వేల కోట్ల రూపాయల సెస్ని ఇవాళ ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల కోసం ఉపయోగించకుండా పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఈ రోజున ప్రతి 10 లక్షల రూపాయల నిర్మాణం పైన కూడా 1% సెస్ ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా కార్మికుల డబ్బులు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో దారి మళ్లించాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం దారి మళ్లించాడు. అన్ని రకాల దారి మళ్లించి ఇవాళ ఈ పథకాలన్నింటినీ కూడా పక్కన పెట్టాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు కేవలం అసంతృప్తితో మన జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే వెల్ఫేర్ బోర్డు ద్వారా ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాల పాటు పెండింగ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయండి. ఇప్పటి నుంచి పథకానికి లో ఉన్నటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం. అంతేకాదు ఇవాళ సెస్ అనేటువంటిది మీరు పెద్ద బడాబాబుల దగ్గర నుంచి వసూలు చేయట్లా. 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు నిర్మాణాలు చేసేటువంటి రోడ్డు కాంట్రాక్టర్లు పెద్ద ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల దగ్గర ₹1 సెస్ వసూలు చేయట్లా. వాళ్ళ దగ్గర నుంచి కూడా సెస్ వసూలు చేయండి. చేస్తే ఏటా 3-4 వేల కోట్ల రూపాయల భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డుకి జమ అవుతాయి. దాని ద్వారా మేము అడిగేటువంటిది కేవలం చిన్న పరిహారాలే కాదు. ఇవాళ 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత భవన నిర్మాణ కార్మికుడు ఏ పని చేయలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నాడు. మరి వాళ్ళ పెన్షన్ ఇవ్వండి. కనీసం ఒక 5,000 రూపాయలు ఇటువంటి భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వమని చెప్పి కూడా మేము యూనియన్ తరపున డిమాండ్ చేస్తాము. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తాము. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వీటన్నింటినీ కూడా పరిశీలన చేసి కార్మికుల డబ్బులు కార్మికులకు ఉపయోగించమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.